హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. పవన్ కళ్యాణ్ గారి 'హరిహర వీరమల్లు' సినిమా కోసం ఆ ఫ్యాన్స్ ఎప్పటినుంచో కూడా ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పేసి ఈగర్‌గా వెయిట్ చేయడం మనం చూసాము. సో, ఆ రోజు ఫైనల్‌గా వచ్చేసింది. నిన్న ప్రీమియర్స్ పడ్డాయి. ఇవాళ నుంచి కంటిన్యూయస్‌గా షోస్ పడుతూనే వస్తున్నాయి. మరి సినిమా సంబంధించి రివ్యూస్ బయటకొస్తున్నాయి. పబ్లిక్ ఒపీనియన్ బయటకొస్తుంది. ఇదంతా కూడా సర్క్యులేట్ అవ్వడం మనం చూస్తున్నాం. సో, ఆ నేపథ్యంలో మరి ఈ సినిమా ఎలా ఉంది? ఈ సినిమాలో ప్లస్ పాయింట్‌లేంటి? మైనస్ పాయింట్‌లేంటి? సో, ఈ సినిమా టాక్ ఇప్పుడు మరి జనాల మీద ఏ ప్రభావాన్ని చూపిస్తుంది? మరి రేపటి రోజు నుంచి అంటే ఇవాళ నుంచి ఇవాళ ఎలాగో హౌస్‌ఫుల్ అయిపోయాయి కాబట్టి రేపటి నుంచి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది? సో, ఎంటైర్‌గా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమా పైన రివ్యూ అలాగే ఈ సినిమా సంబంధించి ఎటువంటి ఇంకా అప్డేట్స్ ఉన్నాయి? దీనికి అంతా ఎంటైర్‌గా ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రెజెంట్ మనతో పాటు మా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు ఉన్నారు. సో, ఆయన ఇవాళ మార్నింగే సినిమా చూసొచ్చారు. మరి ఆయన ఒపీనియన్‌ని తెలుసుకుందాం ఒకసారి ఈ సినిమా పైన. సార్ ఎలా ఉంది సార్ సినిమా? సినిమా కథ గురించి హ్మ్. మనకి ముందే తెలిసింది. హ్మ్. స్వయంగా పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ సినిమా కథ ఏంటన్నది చెప్పేయడం మనం చూసాం. హ్మ్. అయితే ఈ సినిమా ఓపెన్ చేసిన వెంటనే కూడా హ్మ్. చాలా కథలోకి తీసుకెళ్ళిపోయారు. హ్మ్. జనరల్‌గా ఒక సినిమా కథ స్టార్ట్ అయినప్పుడు హ్మ్. కథలోకి వెళ్ళడానికి కొంచెం టైం పడతది. అదేమీ లేకుండా సినిమా స్టార్ట్ అయిన వెంటనే హ్మ్. కథలోకి తీసుకెళ్లారు. అలాగే పాత్రలను పరిచయం చేయడం గాని అంతా కూడా చకచక చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. హ్మ్. ఎక్కడ కూడా అసలు బోర్ అన్నది లేకుండా ఆ క్యారెక్టర్ అంతా అలాగా కథని పరిచయం చేయడం విధానం గాని పవన్ కళ్యాణ్‌కి ఎంటర్ అయినాక నుంచి కూడా ఇంక సినిమా ఫస్ట్ హాఫ్ అంతా కూడా పరుగులెడుతూనే ఉంది. ఓకే. ఎక్కడ బోర్ లేదు హ్మ్. ఆడియన్స్‌కి. ఒక అప్పుడు ఆ కాలానికి తీసుకెళ్ళిపోయారని చెప్పొచ్చు. హ్మ్. ఇది కథగా 2 ముక్కల్లో చెప్పాలంటే హ్మ్. ఒక వజ్రాల దొంగ కథ అని చెప్పొచ్చు. హ్మ్. ఒక హిందూ ధర్మాన్ని కాపాడడానికి వచ్చిన ఒక రక్షకుడు కథ అని చెప్పొచ్చు. ఓకే. అలాగే ఒక పేదలకు అండగా నిలిచే హ్మ్. ఒక మంచోడు కథ అని చెప్పొచ్చు. హ్మ్. ఇలా ఏ రకంగా చూసుకున్నా ఇతను ఒక వీరమల్లు కథని కింద క్లాస్ నుంచి బీసీ ఏ, బీసీ అని చూసుకున్నట్లయితే క్లాసు, మాసు, ఫ్యామిలీస్ ఇలా అందరికీ కూడా హ్మ్. కనెక్ట్ అయ్యేలాగా ఈ కథని హీరో క్యారెక్టర్‌ని అలా డిజైన్ చేసుకొని రాసుకోవడం జరిగింది. ఓకే. అయితే ఇక చారిత్రక నేపథ్యం, దానికి ఒక సనాతన ధర్మం ఈ 2 మిక్స్ చేసి ఒక ఫిక్షన్ స్టోరీని రాసుకున్న కథ అన్నమాట ఇది. హ్మ్. అయితే ఈ కథలో పరిచయం అంతా అయిపోయిన తర్వాత కూడా క్యారెక్టర్‌లో మొత్తం అంతా కథనంతా మోసిందంటే మాత్రం పవన్ కళ్యాణ్ అని చెప్పొచ్చు. ఓకే. సినిమా అంతా ఒక వన్ మ్యాన్ షో. భుజాల మీద మోసారు. ఆయనే మోసారు. బిగినింగ్ హ్మ్. నుంచి ఎండింగ్ వరకు కూడా హ్మ్. అసలు ఇంక మనం వేరే క్యారెక్టర్ ఊహించుకోలేము. వేరే పాత్ర గురించి చూడలేము. హ్మ్. ఆయన మొత్తం అంతా అలా వెళ్తూనే ఉంటుంది. ఎక్కడ బోర్ అన్నది లేకుండా చాలా బాగా డ్రైవ్ చేసింది కథని. హ్మ్. ఫస్ట్ హాఫ్ అయిపోయేటప్పటికి అసలు ఎక్కడా కూడా ఎటువంటి కంప్లెయింట్స్ ఉండవు. ఓకే. సినిమా చూస్తున్నంత సేపు కూడా బావుంది. డీసెంట్ మంచి చూడదగ్గ సినిమా అన్నట్టు అనిపిస్తుంది. అయితే సెకండ్ హాఫ్ వచ్చినప్పటి నుంచి కూడా అక్కడి నుంచే కొంచెం మైనస్ అనవచ్చు. ఏదన్నా స్టార్ట్ అయిందని అక్కడి నుంచి చెప్పొచ్చు. ఓకే. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం ఒక సీన్ ఒకటుంటుంది. అంటే హ్మ్. జనరల్‌గా మనం నోటితో మాట్లాడతాం. హ్మ్. కానీ వీరమల్లు కళ్ళతో మాట్లాడతాడు. ఓకే. ఆ కళ్ళతో మాట్లాడే సన్నివేశం ఒకటుంది. హ్మ్. అది కొంచెం ఎబ్బెట్టుగా ఉందేమో తప్పితే ఆ సీన్ తీసేస్తే బాగుండేమో అనిపించింది. ఓకే. అది కొంచెం ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అది పెట్టుండొచ్చు. హ్మ్. అక్కడ మిగతా ఆ తర్వాత చూసుకున్నట్లయితే అతనికి ఒక లక్ష్యం ఉంటుంది. ఇది కోహినూర్ గురించి కథ తెలిసిందే. హ్మ్. ఈ కోహినూర్ ఔరంగజేబు దగ్గర ఉన్న మన కోహినూర్‌ని తీసుకురావడానికి హ్మ్. సెకండ్ హాఫ్‌లో మన వీరమల్లు ప్రయాణం స్టార్ట్ చేస్తాడు. ఓకే. అయితే ఈ ప్రయాణం ఒక మెయిన్ రోడ్‌లో జెట్ స్పీడ్‌గా ఎళ్తదేమో అనుకుంటే, హ్మ్. ఒక గతుకుల రోడ్‌లో అటు ఇటు ఒక మట్టి రోడ్‌లో ఎళ్ళినట్టు అనిపిస్తదనమాట. ఓకే. అయితే దానికి ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి. ఆ లక్ష్యాన్ని చేసుకొని తనకు ఒక టీమ్ ఉండాలి. హ్మ్. ఇతను ఒక టీమ్ సెట్ చేసుకున్నాడు. ఈ వీరమల్లుకు తన సైన్యం అంటే ఒక నలుగురిని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నలుగురు కూడా చూస్తే మనకు ఆ నలుగురిని పరిచయం చేసినప్పుడు హ్మ్. ఒక సునీలు, సుబ్బరాజు, హ్మ్. ఒక నాజరు హ్మ్. ఇలా ఒక నలుగురుంటారు. ఆ నలుగురు క్యారెక్టర్‌ని కూడా వీళ్ళు సూపరు, వీళ్ళు మామూలోళ్ళు కాదు అన్నట్టు ఒక బిల్డప్ ఇచ్చి, హ్మ్. ఆ తర్వాత వాళ్ళు ఇతనికి ఏ విధంగాను హెల్ప్ అయినట్టు చూపించలేదన్నమాట. ఓకే. సో, తన టీమ్, తన హ్మ్. సైన్యాన్ని అక్కడ నిజంగా కమెడియన్స్‌ని కాకుండా, హ్మ్. ఒక సీరియస్‌నెస్ ఉన్న వేరే క్యారెక్టర్స్‌ని గాని హ్మ్. పెడితే ఇంకా బాగుండేది. ఓకే. పోనీ వీళ్ళని తీసుకున్నా పర్వాలేదు బానే తీసుకున్నా, వీళ్ళలో కామెడీ కాకుండా హ్మ్. ఇతనికి హెల్ప్ అయ్యేలాగా, తన హ్మ్. లక్ష్యానికి సాధించడానికి ఇతనికి హెల్ప్ అయ్యేలాగా, వీళ్ళు చాలా మీ తెలివితేటలు నాకు కావాలి, మీరందరూ నాకు రావాలని చెప్పి వీరమల్లు అంటాడు. హ్మ్. బట్ అతని తెలివి ఇతనికి ఒక ప్లాన్ గాని, ఏం చేయాలో అది సరిగ్గా చెప్పుండుంటే ఇంకొంచెం బాగుండేదేమో. ఓకే. అక్కడ సెకండ్ హాఫ్‌లో ఆ క్యారెక్టర్స్‌ని హ్మ్. సరిగా ఎంచుకోలేదేమో అని అనిపించింది. ఓకే. ఇంకా మైనస్ పాయింట్స్ అనుకున్నట్లయితే మనం ఇక్కడ అందరూ ఇప్పుడు ఈ హ్మ్. సినిమా గురించి ఎవరైనా మైనస్ అంటే ఏంటి హ్మ్. అనంటే చెప్పేది అందరూ వీఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్తున్నారు. అవును. అదే.
అవును. ఎందుకు ఈ వీఎఫ్ఎక్స్ ఇలా? ఇప్పుడు నార్మల్‌గా నేను కూడా మార్నింగ్ పబ్లిక్ టాక్‌కెళ్ళాను. సినిమా బాగుంది. పవన్ కళ్యాణ్ గారి డాన్స్‌లు, ఆ ఫైట్స్, ఆ గ్రాస్, ఆ మేనరిజం అన్నీ కూడా బాగున్నాయి. అన్ని ఎక్కడ దెబ్బ కొట్టిందంటే కాస్త తెలుసు. వీఎఫ్ఎక్స్ బాలేదు. హ్మ్. డూప్‌తో చేయించిన సన్నివేశాల్లో పవన్ కళ్యాణ్ గారిని గ్రాఫిక్స్ తీసినప్పుడు డూప్‌గానే కనిపిస్తున్నారు గానీ, పవన్ కళ్యాణ్‌లా అనిపించట్లేదని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ గుర్రాల మీద వచ్చే సీన్స్ వీటన్నిటి గురించి కూడా చాలా మంది చెప్తున్నారు. అభిమానుల నుంచి కూడా ఇవే ఎక్స్‌ప్రెస్ అయ్యాయి. అవును. ఎందుకు వీఎఫ్ఎక్స్ విషయంలో ఇలా జరిగింది? మరి నిజంగా అంత పూర్‌గా ఉందా? విఎఫ్ఎక్స్ వర్క్ అంటే మనం ఇప్పుడు ఒక అద్భుతాన్ని చూసేసిన తర్వాత, హ్మ్. తర్వాత ఇంకా దానికి మించి చూడాలనిపిస్తుంది. ఓకే. అద్భుతం అంటే ఇప్పుడు మన 'రాజమౌళి' గారు హ్మ్. ఒక 'బాహుబలి' గాని, హ్మ్. ఒక 'త్రిబుల్ ఆర్' గాని, హ్మ్. అందులో విఎఫ్ఎక్స్ వర్క్ అని అంతా కూడా ఎంత అద్భుతంగా ఉంటుంది. ఫుల్ ఒక టాప్ క్లాస్ క్లారిటీ, క్వాలిటీ చూసిన తర్వాత మిగతావి ఏమన్నా అటువంటి ఆ రేంజ్‌లో చూడాలంటే కూడా మేబీ చాలా కష్టం అది. హ్మ్. చాలా ఛాలెంజ్. బట్ చేయొచ్చు. హ్మ్. దానికి మరి సరైన టైం ఉండాలి. ఓకే. అలాగే దానికి తగ్గట్టు ఒక క్వాలిటీ టెక్నీషియన్స్‌కి, ఒక క్వాలిటీకి సంబంధించిన సంస్థకి అది అందివ్వాలి. ఓకే. ఆ అవుట్‌పుట్ తీసుకురావడంలో ఇక్కడ ఫెయిల్ అయింది అని క్లారిటీగా, అంటే కొన్ని కొన్ని సీన్స్ నా పక్కన సీట్‌లో ఒకళ్ళు కూర్చున్నారు. వాళ్ళు చెప్పేస్తున్నారు వాళ్ళు. ఇది వీఎఫ్ఎక్స్, ఇక్కడ వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేదు. హ్మ్. ఇక్కడ ఇది అని. నాకే షాకింగ్ అనిపించింది. హ్మ్. మనం కథలో డ్రైవ్ చేస్తూ కథలో వెళ్తుంటే కొన్ని సీన్స్ ఇది వీఎఫ్ఎక్స్ సరిగ్గా లేదు అని, ఇది సీజీలో తీశారని, కొన్ని కొన్ని సీన్స్ అలాగా కామన్ ఆడియన్‌కి కూడా కనిపెట్టేసేలాగా కొన్ని తెలిసిపోతున్నాయి. హ్మ్. ఉన్నాయన్నమాట. ఓకే. అది. ఇక మిగతా ఇంకా సెకండ్ హాఫ్ గురించి మీరు ఆల్రెడీ సెకండ్ హాఫ్ చెప్పారు. సాంగ్స్ అంటే కీరవాణి గారు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ మనం మీరు ప్లస్ పాజిటివ్ పాయింట్. ఇచ్చారు. అవునవును. మరి సాంగ్స్ విషయంలో ఎందుకండి నెగెటివ్ అంటే నెగెటివ్ అంటే మైనస్ పాయింట్‌గా చెప్పారు? కీరవాణి గారి గురించి మనం చెప్పుకోవాలి. హ్మ్. ఆయన మన ఆస్కార్ అవార్డ్ ఆస్కార్ తీసుకొచ్చింది. విన్నర్. ఆయన హ్మ్. గురించి మనం కొత్తగా జడ్జ్ చేయడానికి, ఆయన ప్రతిభ గురించి మనం ఏం చెప్పలేము. హ్మ్. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన హ్మ్. ఏంటనో అందరికీ తెలుసు. అవును. అయితే ఇక్కడ ప్రతి సీన్‌లో కూడా హ్మ్. అక్కడ సీన్ ఎలాగుంది, పెర్ఫార్మన్స్ ఎలాగుంది అయన్నీ అలా పక్కన పెడితే హ్మ్. ఇక్కడ మ్యూజిక్కే అదరగొట్టేసిందన్నమాట. అవును. మ్యూజిక్కే పెర్ఫార్మ్ చేసింది. హ్మ్. మ్యూజిక్కే యాక్ట్ చేసింది. హ్మ్. అక్కడ చేయవలసింది అంతా కూడా ఈ కీరవాణి గారు ఇచ్చిన ఆర్ఆర్ తోటి హ్మ్. ప్రతి సీను అసలు మామూలుగా ఎలివేషన్ కాదు. హ్మ్. ఇప్పుడంతా ఒక ఎలివేషన్ ట్రెండ్ నడుస్తుంది. జనరల్‌గా డైలాగ్స్‌తో అవ్వచ్చు, మ్యూజిక్‌తో అవ్వచ్చు. ఓకే. ఇక్కడ కీరవాణి గారు అటు డైలాగు లేకపోయినా, ఏమి లేకపోయినా మొత్తం ఈయనే ప్లే చేసాడాయన. ఓహో! ఎలివేషను. ఎలివేషన్స్. థియేటర్‌లో కూర్చున్నా కూడా ఆ సీన్ అసల కాళ్ళు ఆపకుండా ఉండలేడనమాట. ఓకే. ఆయన హీరో సాంగ్ కాకపోయినా హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి ఒక అందులోకి ఇన్వాల్వ్ అయ్యేలాగా కీరవాణి గారు అద్భుతంగా ప్లే చేశారు ఆ అంటే రోల్. పవన్ కళ్యాణ్ గారి కటౌట్‌కి కటౌట్‌కి కీరవాణి కీరవాణి గారు గారి బీజీఎం మ్యూజిక్‌కి 2 కరెక్ట్‌గా ఆడియన్స్ సింక్. పూనకాలు. పాలు నీళ్ళలాగా అంటారు. హ్మ్. మొత్తం అలాగా భలే కుదిరిందనిపించింది. ఓకే. కాకపోతే సాంగ్స్ ఇంకొంచెం బెటర్‌గా ఉండుంటే, హ్మ్. ఆ సాంగ్స్ మీద ఇంకొంచెం దృష్టి పెట్టుంటే, హ్మ్. జనాల్లోకెళ్ళి జనాల్లో పాడుకుని అటువంటి సాంగ్స్ గాని పడుంటే హ్మ్. ఇంక వేరే లెవెల్‌లో ఉండేది. అది మిస్ అయిందేమో ఆ సాంగ్స్ మీద దృష్టి పెట్టడం గాని ఎందువల్ల అని అనిపించిందన్నమాట. అవును. అంటే సాంగ్స్ విషయంలో ఒక డిసప్పాయింట్‌మెంట్ అభిమానుల డిసప్పాయింట్. నుంచి కూడా వ్యక్తమయ్యాయి. కానీ 'కొల్లగొట్టినదే' సాంగు ఉన్నాయి. థియేటర్‌లో ఉన్నాయి. కొన్ని అది ఎంటర్‌టైన్ చేసింది. ఆ! ఎంగేజ్ చేసింది. అంటే ఆడియన్స్ దానికి డాన్సులు కూడా చేస్తున్నట్టుగా ఆ! తెలుస్తుంది. ఆ ఆ! ఒక్క సాంగ్ ఐ ఫీస్ట్ అని ఆ! చెప్పుకోవచ్చా? చెప్పాలి ఖచ్చితంగా. హ్మ్. అంటే ఇంకొంచెం బెటర్, అలాంటివంటి ఇంకోటుంటే బాగుండు, ఇంకోటుంటే బాగుండు అనిపించిందన్నమాట. హ్మ్. క్లైమాక్స్ విషయానికొస్తే హ్మ్. కథ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసినప్పుడు ప్రాపర్‌గా ఎండింగ్ సరిగ్గా లేదేమో. హ్మ్. అంటే సెకండ్ హాఫ్ రెండో పార్ట్ ఉంది. హ్మ్. ఆ కోహినూర్ వజ్రం తీసుకురావడం వల్ల సెకండ్ హాఫ్‌లో చూపించాలని వాళ్ళ ప్లాన్. ఓకే. దానికి ఒక తుఫాన్ లాంటి దానితోటి ఎండింగ్ ఇచ్చారు. ఔరంగజేబు, హ్మ్. ఈ వీరమల్లు హ్మ్. వీరిద్దరు కలుసుకునే సన్నివేశం ఉంటది. హ్మ్. అది ఒక తుఫాను ఏర్పాటు చేసి, ఆ తుఫాన్‌లో ఇద్దరు చెయ్య కలుసుకునే సీన్ ఒకటి ఉంటదన్నమాట. హ్మ్. దానికి అక్కడ వీఎఫ్ఎక్స్ అది అక్కడ సరిగ్గా లేదు. కొంచెం కొంచెం బెటర్ క్వాలిటీ కావాలనిపించింది. ఓకే. బట్ అది ఆ విధంగా ఎండ్ చేయడం కొంతమందికి అసంతృప్తిగా ఫీల్ అయ్యారు. హ్మ్. ఇంకేదో చూపించి ఉండుంటే బెటర్ ఎమోషన్ తోటి హ్మ్. బయటకొచ్చేవారేమో అన్నట్టుగా ఉందన్న. ఎలివేషన్స్ ఉన్నాయి. కానీ ఎమోషన్ లేదు. ఓకే. కొన్ని కొన్ని సీన్స్‌లో. హ్మ్. అలాగని చెప్పి అంతా లేదని కాదు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాయి. కానీ ఇంకొంచెం బెటర్ ఎమోషన్ ఉంటే, ఓకే. ఇంకొంచెం డ్రామా పండుంటే, హ్మ్. క్లైమాక్స్‌లో. ఆ! ఇంకా ఆడియన్ ఇంకా బాగా ఇన్వాల్వ్ అయ్యుంటే హ్మ్. ఇంకా బాగుండేది. హ్మ్. అంటే ఇది ఒక మంచి సబ్జెక్టు, మంచి కథ, మంచి పాయింట్. హ్మ్. కానీ దాన్ని సరిగ్గా ఇప్పుడు పేపర్ మీద రాసుకున్నప్పుడు కొన్ని కథలు చాలా బాగుంటాయి. ఓకే. దాన్ని ఎగ్జిక్యూట్ చేసి తెర మీదకి ఎక్కించడంలో ఫెయిల్ అవుతుంటాయి. హ్మ్. ఇది మంచి కథ రాసుకున్నారు. హ్మ్. మంచి కథనం ఉంది. హ్మ్. కానీ సరైన వీఎఫ్ఎక్స్ వర్క్ గాని, సరైన బాగా 5 సంవత్సరాల పైగా నిర్మాణం లేట్ అవ్వడం వల్ల హ్మ్. కొన్ని సీన్‌లు ఒకలా, కొంతమంది ఒకలా కనిపిస్తారు. తర్వాత కొంతమంది సీన్‌లు ఒకలా కనిపిస్తారు. ఓకే. ఇయన్నీ కాకుండా దీన్ని మంచి కథనే ఇది ప్రాపర్‌గా స్టార్ట్ చేసి, ప్రాపర్‌గా ఎండ్ చేసి, తక్కువ టైమ్‌లో అయిపోయుండుంటే, హ్మ్. ఇది వేరే లెవెల్‌లో ఉండవలసిన సినిమా. హ్మ్. కాకపోతే కొంచెం ఇలాగుంది. కాకపోతే మొత్తానికి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. హ్మ్. చూసిన థియేటర్‌లో ఆడియన్‌కి ఎక్కడ డిసప్పాయింట్ అవ్వడు. హ్మ్. బయట ఏదో టాక్ ఏదో నెగెటివ్‌గా చెప్తున్నారు. వాళ్ళు అలాగంటున్నారు, ఇలాగంటున్నారు అని కాదు. ఓకే. థియేటర్‌లో కూర్చున్న ఆడియన్ ఖచ్చితంగా 100% ఆడు సాటిస్ఫై అయ్యి బయటకొస్తాడు.
ఓకే. ఆ విషయం మాత్రం అండ్ ఖచ్చితంగా చెప్పచ్చు. కొంతమంది ఆర్టిస్ట్‌ల పెర్ఫార్మన్స్ విషయానికి వచ్చేసరికి మీరు ప్లస్‌లో బాబీ డియోల్ బాబీ పేరు డియోల్. యాడ్ అవును. చేశారు. అవును. ఔరంగజేబ్‌గా మెప్పించాడు. ఔరంగజేబుగా నిజంగానే ఔరంగజేబు పాత్రకి మనం హ్మ్. ఎలాగుంటాడో మనం చూడలేదు కానీ నిజంగా ఇలా ఉంటాడా అన్నట్టు హ్మ్. చాలా కరెక్ట్‌గా హ్మ్. పర్ఫెక్ట్ అన్నట్లుగా చేశారు. హ్మ్. ఈ ఇద్దరి మధ్య ఇంకా ఎక్కువ సీన్స్ వస్తాయేమో అనుకుంటాం మనం. హ్మ్. బట్ ఇంకా అదంతా కూడా సెకండ్ పార్ట్‌లో పెట్టినట్టున్నారు. హ్మ్. నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఫైట్ నువ్వా నేనటువంటి ఫైట్స్ కానీ అయన్నీ కూడా మనం సెకండ్ పార్ట్‌లో చూసే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఓకే. అంటే సెకండ్ పార్ట్‌కి లీడ్ ఇచ్చే విధంగా క్లైమాక్స్ ఆ విధంగా తీసుకున్నారా? అంటే ఆ సెకండ్ సెకండ్ పార్ట్. పార్ట్ అంటే అసలు ఇతని లక్ష్యం ఇంకా నెరవేరలేదు. ఓకే. ఈ వీరమల్లు లక్ష్యం ఆ కోహినూరు వజ్రం అన్నది తీసుకురావాలి. హ్మ్. తీసుకురావడానికి ఔరంగజేబు దగ్గర ఉంది ఆ వజ్రం. హ్మ్. తీసుకురావడానికి ఎళ్ళాడు. వాళ్ళిద్దరు కలిసారు. ఓకే. తర్వాత ఏమైంది? హ్మ్. ఇతని దగ్గర ఉన్న సైన్యం తక్కువ. హ్మ్. అంటే ఔరంగజేబు అప్పట్లో మన మామూలు సైన్యం కాదు. అవును. మహా బలం అతనిది. హ్మ్. అతన్ని ఈ యొక్క దొంగని ఒక వీరమల్లు హ్మ్. ఎలా అతను మరి ఎలా ఎదుర్కొన్నాడు? హ్మ్. అటువంటి ఎంతో విలువైన వజ్రాన్ని ఎలా దీన్ని తీసుకొచ్చాడు మన దగ్గరికి? మన వజ్రాన్ని మన దగ్గరికి ఎలా తీసుకొచ్చాడు? అన్నది సెకండ్ పార్ట్‌లో చూపించే అవకాశం చూపిస్తారని అది ఓకే. ఓకే. ప్లాన్. సో, అది మరి 'హరిహర వీరమల్లు' గారి 'వీరమల్లు' సినిమా విషయంలో మా శ్రీనివాస్ గారు ఇచ్చిన రివ్యూ. అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు భుజాల మీద ఈ సినిమా మోసారు. ఆయన కోసం ఎన్ని సార్లైనా వెళ్ళొచ్చని చెప్తున్నారు. సో, ప్లస్ పాయింట్‌లో ఆ విషయం 'కీరవాణి' గారి బీజీఎం అండ్ ఫస్ట్ హాఫ్ బాబీ డియోల్ గారి పెర్ఫార్మన్స్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయిపోయాయి. కాకపోతే నెగెటివ్ అంటే మైనస్ పాయింట్స్ వచ్చేసరికి వీఎఫ్ఎక్స్ బాలేదని చెప్తున్నారు. అండ్ సెకండ్ హాఫ్ ఇంకాస్త బెటర్‌గా తీసుకుంటే బాగుండని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. సాంగ్స్ కూడా ఇంకాస్త బెటర్‌గా ఉంటే బాగుండునన్నారు. అలాగే ఆ క్లైమాక్స్ విషయంలో కాస్త అంటే పర్ఫెక్ట్ ఎండింగ్ ఉంటే బాగుండు. ఆ తర్వాత సెకండ్ పార్ట్‌కి లీడ్ తీసుకునే విధంగా ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే దాన్ని అలా అబ్రప్ట్‌గా ఆపేసారని చెప్పేసి చెప్తున్నారు. సో, అవి కాస్త మైనస్ పాయింట్స్. ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ గారి కోసం ఇంకొకసారైనా సరే థియేటర్‌కి వెళ్లి చూడాలనిపించే సినిమా అని కూడా అందరూ కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అలాగే మా శ్రీనివాస్ గారు కూడా ఇదే రివ్యూ ఇచ్చారు. ఫైనల్‌గా మీరు ఈ సినిమాకిచ్చే మీ రేటింగ్ ఎంత? 3. 3 ఇస్తారు. ఓకే. సో, అది 'హరిహర వీరమల్లు' సినిమాకి సంబంధించిన రివ్యూ అండ్ రేటింగ్ మా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారి మాటల్లో తెలుసుకున్నాం. సో, అయినా కూడా ఒకసారి థియేటర్‌కెళ్ళండి. పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిన చాలా రోజుల తర్వాత వచ్చిన సినిమా ఇది. సో, ఒకసారి ఎళ్లి ఎంజాయ్ చేయండి. సో, ఖచ్చితంగా ఆడియన్స్‌ని మాత్రం డిసప్పాయింట్ చేయదనే అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. సో, వెళ్లి ఒకసారి థియేటర్‌లో చూసైతే రండి. థాంక్ యూ సో మచ్.